సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది 2024లో పర్చేజ్ చేయొచ్చా లేదా, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే 2025లో మనం ఎటువంటి ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక ఫైనల్గా మనం 2024లో ఈ బైక్ పర్చేజ్ చేయొచ్చా లేదా అనే విషయాల గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 220F బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ బైక్ యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ అలాగే రైడ్ రివ్యూ రెండు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియోస్ అనేవి చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐకార్డ్స్లో కూడా వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రో ఎలిమెంట్ ఈ బైక్ యొక్క లుక్ అలాగే డిజైన్ అని చెప్పొచ్చు. ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మీలో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ కూడా ఒక ప్రో ఎలిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ అని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి ఎక్సలెంట్ గా ఈ బైక్ లో ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ అనేది మనకి స్మూత్ గా దీంట్లో మనకి రన్ అవడం అయితే జరుగుతుంది. ఎటువంటి జర్క్స్ ఇవ్వడం కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క మైలేజ్ అని చెప్పొచ్చు. మైలేజ్ అనేది ఈజీగా మనం 35 నుంచి 40 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. సో డీసెంట్ మైలేజ్ మనకి దీంట్లో రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క లైటింగ్ సెటప్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ డూమ్ యొక్క లైటింగ్ సెటప్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో లైటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రో ఎలిమెంట్ అని చెప్పొచ్చు. సో ఇవి సింపుల్ గా ఈ బైక్ లో ఉన్న ప్రో ఎలిమెంట్స్ అయితే. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కాన్స్ అంటే మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో నాకు మైనస్ పాయింట్ అనిపించింది దీని యొక్క స్టిక్కరింగ్ అని చెప్పొచ్చు. 2024లో తీసుకొచ్చిన స్టిక్కరింగ్ అనేది నాకైతే మాత్రం అంత అట్రాక్టివ్గా నాకైతే అనిపించలేదు. సో స్టిక్కరింగ్ అనేది ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో స్టిక్కరింగ్ గురించి మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఇంజిన్ అని చెప్పొచ్చు. సో 2024లో కూడా మనకి దీంట్లో 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కూడా మనకి ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2025లో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇచ్చి అలాగే మంచి పవర్ అండ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేసే మంచి పెర్ఫార్మెన్స్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తే కనుక అది కూడా 4 వాల్వ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తే కనుక సో ఇంకా మనకి బీస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో వైబ్రేషన్స్ అయితే నేనైతే నోట్స్ అయితే చేశాను. 95-100+ అనేది క్రాస్ చేసిన తర్వాత కొంచెం మనకి లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 110+ దాటితే మాత్రం ఇంకొంచెం ఎక్కువగానే వస్తాయి అనమాట వైబ్రేషన్స్ అనేవి. సో ఎందుకంటే మనకి ఆ డూమ్ యొక్క డిజైన్ అనేది అలా మనకి డిజైన్ చేశారు కాబట్టి వైబ్రేషన్స్ అయితే మనకి కామన్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్లో సో టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి ఎల్ఈడికి అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుంటుంది నాకైతే అనిపించింది. సో బల్బ్ టైప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 280mm డిస్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. 300mm డిస్క్ ఇచ్చి ఉంటే మనకి బాగుంటుంది. అలాగే సింగిల్ ఛానల్ ఏబీస్తోనే మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీసీ ఇచ్చింది మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది అనమాట. అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ రావడం జరుగుతుంది. USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే మనకి ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 125 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 130 సెక్షన్ టైర్ ఇచ్చింటే మనకి ఇంకా బెటర్ గ్రిప్ అలాగే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి నేను ఈ బైక్ లో అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే ఇవన్నమాట. అలాగే నెక్స్ట్ మనం 2025లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2025లో ఎటువంటి ఫీచర్స్ అనేవి తెస్తే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే సో NS200లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అన్ని కూడా మనకి 220Fలో కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో NS200 అనేది ఒక సక్సెస్ఫుల్ బైక్. సో ఒకవేళ నెకెడ్ టైప్ సెగ్మెంట్లో కావాలనుకుంటే NS200 తీసుకుంటారు. ఒకవేళ స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్లో కావాలనుకుంటే 220F తీసుకుంటారు. కాబట్టి రెండు కూడా సక్సెస్ఫుల్ బైక్సే, రెండు కూడా మంచి బైక్సే. బట్ ఇంకా ఏంటంటే 220Fలో ఇంకా అప్డేట్స్ అనేవి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంజిన్ డిపార్ట్మెంట్లో 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్ కాకుండా 4 స్ట్రోక్ 4 వాల్వ్ టెక్నాలజీ ఇంజిన్ ఇచ్చిండి, అది కూడా ఆయిల్ కూల్ ఇంజిన్ కాకుండా లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అంటే NS200లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ మనకి 220Fలో కూడా తీసుకొస్తే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కాకుండా USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడికి అయితే అప్డేట్ చేసిన అవసరం అయితే ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 300mm డిస్క్ ఇచ్చిండి. అలాగే సింగిల్ ఛానల్ ఏబీఎస్ కాకుండా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 120 సెక్షన్ టైర్ కాకుండా 130 సెక్షన్ టైర్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే కన్సోల్ డిపార్ట్మెంట్లో కూడా మనకి నెగిటివ్ కన్సోల్ కాకుండా కలర్ కన్సోల్ తీసుకొస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ అన్ని తీసుకురావాలంటే ఈజీగా ఒక 4-5 ఇయర్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఒకేసారి తీసుకొస్తే తర్వాత మళ్ళీ తీసుకురావడానికి అప్డేట్స్
అని చేయడానికి ఏమి ఉండవు కాబట్టి సో ఖచ్చితంగా ఒక 4-5 ఇయర్స్ టైం అయితే పడుతుంది. బట్ ఏంటంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మనకు చూసుకుంటే కనుక 1,75,000 బడ్జెట్లో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ తగ్గట్టుగా మనకి ఈ బైక్ యొక్క ఫీచర్స్ అనేవి డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తే కనుక ఖచ్చితంగా 2 lakh అబవ్ అయితే అవుతుందన్నమాట బడ్జెట్ అనేది. బట్ నేనేమంటానంటే ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ సో ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తే మాత్రం సో ఎందుకంటే 220F బైక్ అనేది ఒక లెజెండరీ బైక్, ఒక సక్సెస్ఫుల్ బైక్. సో ఆ బైక్ ఇంకా మార్కెట్ ఇంకా చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తే కనుక సో వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఫీచర్స్ అన్ని కూడా ఈ 220Fలో బైక్లు చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా మనం 2024లో ఈ బైక్ని పర్చేజ్ చేయొచ్చా లేదని మాట్లాడుకుంటే కనుక సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని రావాలంటే ఈజీగా ఒక 3-4 ఇయర్స్ టైం అయితే పడుతుంది. బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే 1,75,000 బడ్జెట్లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో 1,75,000 బడ్జెట్లో మనకి మంచి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మంచి డీసెంట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అన్ని తెలుసుకోవాలంటే కనుక డెడికేటెడ్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది. ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో అనేది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో మీకు ఆ వీడియో చూస్తే కనుక ఇంకా కొంచెం ఇన్డెప్త్గా మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ కనుక చూసుకుంటే ఒకవేళ మీరు 220F లవర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు మార్కెట్లో ఇంకా మనకి చాలా కాంపిటీషన్ బైక్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని చూస్తే కనుక మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఏ బైక్ తీసుకోవాలి ఏంటనేది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 220F యొక్క కంప్లీట్ నా ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.